హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. కరివేపాకు పచ్చడి హెల్త్‌కి ఎంతో మంచిది. నేనైతే పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఏసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి అయితే నేను పచ్చడిలన్నీ యూజ్ చేయలేదండి. ఒక 8 మాత్రమే తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి. ఎండుమిర్చి ఏగిన తర్వాత పక్కకు తీసేసి అదే ఆయిల్‌లో ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూన్ అయితే గుండి మినపప్పు వేసి అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి అదే ఆయిల్‌లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి దీన్ని కూడా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 3-5 మినిట్స్ ఫ్రై చేస్తుంటే ఇది ఫ్రై అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మిక్సీ జార్‌లో మనం వేయించి పెట్టుకున్న పప్పులు, అలాగే ఎండుమిర్చి ఏసి నేను మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుంటే ఇలా వచ్చింది. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి నేను ముందే ఉంచుకున్నాను. దీన్ని కూడా మనం మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు ఏసుకుంటే టేస్ట్‌గా ఉంటుంది పచ్చడి. అలాగే ఇందులో టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నాను. ఇందులోనే కరివేపాకు ఏసుకొని ఇది కూడా మిక్సీ చేసుకున్నాను. ఇందులో తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అందులో ఒక 7, 8 వెల్లుల్లి రెమ్మలేసి అందులో ఎండుమిర్చి కూడా వేసి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని ఇలా కలుపుతూ చేసుకుంటూ ఫ్రై అవుతాయి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ సరిపోలేదు. నేను మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసాను. కరివేపాకు హెల్త్‌కి చాలా మంచిదండి. హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. మనకి హెయిర్ పెరగడానికి సహాయం చేస్తుంది. కిడ్నీ